హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని హ్యాండ్స్ బ్లౌజ్కి ఎలా జాయిన్ చేయాలన్న విషయం గురించి పూర్తి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం లోతు తీసుకోకూడదండి. కటింగ్లోనే స్టిచ్చింగ్లో మాత్రమే లోతు తీసుకోవాలి. ఇది ఎలాగా ఏంటనేది పూర్తి వివరంగా చూద్దాం. మనం హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు ఫస్ట్ లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసుకుందాం. చూసారు కదా, 2 హ్యాండ్స్ నేను ఆల్రెడీ రెడీ చేసేసి ఉంచాను. ఈ రకంగా అంటే మనం లైనింగ్ పీస్ని ఫస్టే మనం స్టిచ్చింగ్ చేసేసుకుని ఇలాగా కిందేమో మళ్ళీ మనం హెమ్మింగ్ అని చెప్పేసి ముక్క అతికించుకొని వెనక్కి తిప్పుతాం కదా, పట్టీని అది తిప్పుకొని 5వ నెంబర్ స్టిచ్చింగ్తో కుట్టు కుట్టేసుకుంటే దాని తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత అంటే చేతికుట్లు వేసిన తర్వాత కుట్టు విప్పేసుకోవచ్చు. అలాగా మొత్తం లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే, ఇది చూసారు కదా, హ్యాండ్స్కి ఇలా మనం పట్టుకున్నాం అనుకోండి, సెంటర్ ఇలా ఈ సెంటర్ మార్కింగ్ 2 కలిసేటట్టుగా ఉండాలి. ఇలా తిరిగేసాం అనుకోండి, అంటే రైట్ సైడు ఎదురెదురుగా పెట్టాలి. మనకి పైవైపు లైనింగ్ కనిపించాలి ఒక హ్యాండ్కి, కిందనున్న హ్యాండ్కి కింద లైనింగ్ ఉంటుంది అనమాట. ఇలాగ ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా తిప్పాను, అంటే రైట్ సైడు ఎదురెదురుగా ఉండేటట్టుగా 2 హ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఇక్కడి నుంచి ఫస్ట్ మనం లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి సెంటర్ నుంచి 2 ఇంచీలు ఇటువైపుకి, మనం ఎప్పుడు ఖర్చులకి 2 ఇంచీలు వదులుతాం కాబట్టి అదొక 2 ఇంచీలు ఇటువైపుకి ఇలా కూడా మీరు చూసుకోవచ్చు. ఇంచీ టేప్తో ఇలా ఈ చివరి నుంచి ఇటువైపు ఒక 2 ఇంచీలకి వదిలేసి ఈ మధ్యలో ఉన్న భాగానికి ఒక 6 ఇంచు కరెక్ట్గా సెంటర్లోని ఒక 6 ఇంచుకి ఇలాగ మీరు మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడికి మాత్రమే మనం లోతు తీసుకోవాలి. ఈ చూస్తున్నారు, ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుని మళ్ళీ 2 ఇంచుల దగ్గర ఇలా కలిపేసుకోవాలి. ఈ రకంగా డౌన్ అనేది వస్తుంది అన్నమాట. కానీ కటింగ్ చేసేటప్పుడు మాత్రం రౌండ్ తిప్పుతూ, అంటే ఎక్కడ కూడా కార్నర్ పాయింట్ వచ్చేటట్టుగా ఇలా చూసారు, ఇక్కడ స్టార్టింగ్లో కూడా రౌండ్గా వచ్చేటట్టుగా ఇక్కడ ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి క్రాస్గా వచ్చినట్టు ఉండకూడదు అనమాట. ఇప్పుడు సెంటర్లోని ఒక చిన్న కట్ ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇది ఫ్రంట్ వైపుకి రావాలి అని అర్థం. సరేనండి, ఇది ఫ్రంట్ వైపుకి రావాలని అర్థం అనమాట. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుని ఉంచుకున్న బ్లౌజ్ని తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ది ఇలా మనం చంక వైపుని అరేంజ్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇది షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్స్ది రైట్ సైడ్ వస్తుంది. ఈ రకంగా రైట్ సైడ్ ఎప్పుడు ఎదురెదురుగా పెట్టుకున్నప్పుడు ఈ కట్ ఉన్నది ఫ్రంట్ వైపుకి రావాలి. అంటే ఈ హ్యాండ్ మనకి ఇది ఫ్రంట్కి రావాలి, కానీ మనకి బ్యాక్ వచ్చింది అంటే ఈ చేయి కాదనమాట. అలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సెంటరు ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టి చూసారా, ఇలా చూసుకోండి. చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ హ్యాండ్ కట్టు చూసారా, ఈ కట్ ఉంది కనిపిస్తుంది కదండి, ఈ కట్ అనేది ఈ ఫ్రంట్ వైపుకి వచ్చింది. అంటే మనం ఇప్పుడు లోతు తీసుకున్న లోతు అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ షోల్డర్ కుట్టు ఈ హ్యాండ్స్కి సెంటర్ పాయింట్ ఇలా కలిపేసి మనకి సూదులు ఉన్నాయి కదా, మనం స్టిచ్చింగ్లో యూజ్ చేసే బాల్ పిన్స్ ఉంటాయి కదా, ఆ బాల్ పిన్స్ని తీసుకోండి. మీ దగ్గర లేకపోతే సేఫ్టీ పిన్ అన్నా సరే యూజ్ చేసుకుని ఇలా సెంటర్లో ఒక పిన్ పెట్టేసుకున్నారనుకోండి, ఇప్పుడు ఎక్కడా కూడా మీకు అటు ఇటు జరిగే ప్రసక్తే ఉండదనమాట. అதாவது 2 అంచుల్ని ఇలాగ ముందు వైపుకి, ఇది చూసారా, ఇది ఫ్రంట్ వైపు పార్ట్కి ఇలాగ నేను కొలుస్తున్నాను. హ్యాండ్ని రెండిట్లని కూడా, అంటే బ్లౌజ్ పీస్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ మనం సాగదీయకూడదు. ఇలా సమానంగా ఇలా పట్టుకొని ఎక్కడ వరకు అయితే హ్యాండ్ పీస్ వచ్చిందో అక్కడ కరెక్ట్గా ఇలా పట్టుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. అవి చూసారంటే కనుక మీకు హ్యాండ్ ఎప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఎక్కువగానే మార్జిన్ వదులుతూ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా సగం కుట్టిన తర్వాత 2 అంచుల్ని కలుపుకుంటూ వస్తూ ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పిన్నిని తీసేసుకోండి, లేకపోతే ఇక్కడ అందంగా తిరగదన్నమాట, మనకి కొద్దిగా కంఫర్టబుల్గా ఉండదు. ఇప్పుడు ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చినప్పుడు షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ సెంటర్ పాయింట్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ పిన్ పెట్టుకొని కొలుచుకున్నాం కాబట్టి. దాని తర్వాత ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి.
చూస్తున్నారా ఎలా నెమ్మదిగా ఇలా కొద్దిగా పట్టుకొని కుట్టుకోవాలి, అంతే తప్ప దూరంగా సమానంగా పట్టుకొని ఒకేసారి లాగి కుడతానని అనుకోకుండా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అందంగా కుట్టుకుంటూ ఇలా వచ్చేయాలి. మీకు అస్సలు నేను స్పీడ్ పెట్టకుండా నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసి చూపించాను, బిగినర్స్కి క్లారిటీగా అర్థమవుతుందని. ఇప్పుడు ఎలాగైతే కుట్టుకున్నామో దాని మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. ఎప్పుడు కూడా హ్యాండ్స్కి డబల్ స్టిచ్చింగ్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు రెండో చేయి మనం అతికించుతాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అయింది కదా, ఇది చూసారా, ఇది బ్యాక్ సైడు. మీరు హుక్స్ ఎటువైపు అంటే పెట్టుకోండి, అది అనవసరం, మనకి ఇది బ్యాక్. ఇప్పుడు హ్యాండ్కి ఇందాక మనకి ఫ్రంట్ వైపు నుంచి మన కుట్టు స్టార్ట్ అయినప్పుడు ఇది బ్యాక్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అయితే కనుక రెండు చేతులకి లోతు కరెక్ట్గా తీసినట్టు, ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తీసిన లోతు ఫ్రంట్ వైపుకి వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా హ్యాండ్కి సెంటర్ పాయింట్ షోల్డర్స్ కుట్టు దగ్గర పెట్టుకుని ఇలాగ ఒక పిన్ను పెట్టుకోండి. ఇప్పుడు మనకి పై వైపుకి కొలుచుకుంటే బ్యాక్ సైడ్ నుంచి మనకి వస్తుంది. ఇది చూసారు, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఈ అంచుల్ని ఇలా కొలుచుకుంటూ రండి. ఇలా వచ్చింది అంటే ఒకవైపు ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది, ఒకవైపు బ్యాక్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ ఎప్పుడు కూడా కింద ఉండాలి, హ్యాండ్ పీస్ మనకి పైకి ఉండాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చింది అంటే మీ హ్యాండ్స్లోనే ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం, మీరు లోతు కరెక్ట్గా తీసారని అర్థం. ఇప్పుడు ఇలా మనం కొలుచుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ ఇందాక కుట్టుకున్నట్టుగానే చక్కగా సగం వరకు కుట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్న పిన్ని తీసేయాలి. తీసేసి ఇలా ఈ సెంటర్ కుట్టు దగ్గరికి ఒకవేళ బిగినర్స్కి ఒక్క చిన్న పిసరు అటు ఇటు అయినా హ్యాండ్ సెంటర్ పాయింట్ ఏం పర్లేదండి, ఊరికే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే అరించ్ కానీ 1 ఇంచ్ కానీ తేడా వచ్చేస్తే మళ్ళీ హ్యాండ్ ఇప్పి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఇలాగ చూస్తున్నారు కదా, ఏ మార్జిన్తో అయితే మనం స్టార్టింగ్ చేసామో అదే మార్జిన్ని మెయింటైన్ చేయాలి. ఖర్చులు అనేవి కరెక్ట్గా ఒకేలా ఉంటే కనుక మీకు హ్యాండ్ రౌండ్ కూడా అందంగా తిరుగుతుంది. ఇలా లాస్ట్ వరకు కటింగ్ కుట్టేసిన తర్వాత రెండోసారి కూడా రెండో స్టిచ్చింగ్ మీరు చేసేసుకోండి. చూస్తున్నారు, ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎక్కడా కూడా నోక్ వచ్చినట్టుగా అంటే కార్నర్ పాయింట్ వచ్చినట్టుగా ఉండకుండా అందంగా రౌండ్గా మనకి హ్యాండ్ అనేది జాయింట్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారా, మనకి ఎక్కడా కూడా మనకి ఎక్కడ ఎత్తిపెట్టినట్టు కానీ ఇలా చిన్నది చుంచు వచ్చినట్టు కానీ ఎక్కడ ఏమీ లేదు కదా, అందంగా మనకి జాయింటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ మీకు ఎల్బో హ్యాండ్ అన్నా పొడవు చేతులు అన్నా సరే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇదే లోతు తీసుకుని ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.